రోజు ఆ స్థితిలో లేడు. మీరే చేసిర్రు అదంతా, గుర్తుపెట్టుకోండి. ఇదే చెప్పిన నేను నా మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ నేను ఒకటే కోరుకున్నా, అరే హెల్దీగా వెళ్ళిపోవాలి, మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి. ఇలా అటాక్ చేయడం వల్ల, ఇలా చేయడం వల్ల, అలా చేయడం వల్ల ఏమొచ్చింది పాపం. ఆడు ఈ రోజు అంత కష్టపడినందుకు ఫలితం వచ్చిన తర్వాత కూడా వాడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఆడు కేవలం మీ వల్ల. ఎవరైతే ఆ రోజు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చి మళ్ళా తర్వాత అక్కడి నుంచి ఊరిలో పంచాయతీలు, ఈడ పంచాయతీలు అంతా రచ్చరచ్చ చేసి, తాగి గొడవలు చేసి అదంతా చేయడం వల్ల, ఆడవాళ్ల మీద అటాక్ చేయడం వల్ల, కారులో ఉన్నప్పుడు ఇష్టమైనట్టు దానికి మళ్ళా నెగిటివ్ కామెంట్లు, అందరు సపోర్ట్ వాళ్ళందరికీ. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ని ఎవ్వరు ఏమనట్లేదు. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చి అలా రచ్చ చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవ్వరైనా కూడా గుర్తుపెట్టుకోండి, అది మైండ్ లో పెట్టుకోండి. పల్లవి ప్రశాంత్ కష్టాన్ని అనలేదు, పల్లవి ప్రశాంత్ గేమ్ అనలేదు, పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని అనలేదు. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చిన వాళ్ళని మాత్రమే నేనన్నాను. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చిన వాళ్ళని మాత్రమే నేనన్నాను.